నమస్కారం. మన హిందూ పురాణాల్లో అద్భుతమైన కథలు ఎన్నో ఉన్నాయి కదూ. కాని వాటిలో ఒక కథ మాత్రం భవిష్యత్తు గురించి చెప్తుంది. యుగాంతం వచ్చినప్పుడు, అంతా చీకటి అలుముకున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక శక్తి వస్తుందని చెప్తుంది. ఆయనే శ్రీ మహావిష్ణువు చివరి అవతారం కల్కి. ఈరోజు మనం ఆ కల్కీ భగవానుడి గాథ గురించే తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఆలోచించండి. లోకమంతా నాశనమంచునున్నప్పుడు, ఎక్కడ చూసినా అధర్మమే రాజ్యమేల్తున్నప్పుడు ఆశ అనే చిన్న కిరణం మనకు ఎక్కడ్నుంచి వస్తుంది? ఈ ప్రశ్నే మన కథకు పునాది. సరే, ఈ గొప్ప భవిష్యవాణిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో తెలుసుకోవాలి. మన పురాణాలు ఇప్పుడు నడుస్తున్న కాలాన్ని అధర్మకాలం అంటాయి. అవును, ఇదే యుగాంతానికి నాంది పలకబోయే సమయం. హిందూ కాలగణన ప్రకారం మనం ఉన్నది కలియుగంలో. కలియుగమంటే చీకటి, నిరంతర సంఘర్షణ, నైతిక విలువలు పూర్తిగా పడిపోయే యుగం అన్నమాట. ఈ టైంలో మంచితనం అనేది కనిపించకుండా పోయి అధర్మం పెరిగిపోతోంది. మరి సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే కదా ఒక దైవశక్తి అవతరించాల్సి వస్తుంది. మరి ఈ కలియుగపు చీకటిని చీల్చడానికి పరిష్కారమేంటి? పురాణాలు దీనికి ఒకే ఒక సమాధానం చెప్పాయి. ఆ సమాధానమే కల్కి. శ్రీమహావిష్ణువు 10వ అవతారం, అదే చివరి అవతారం, బహుశా అత్యంత శక్తివంతమైన అవతారం కూడా. అసలు అవతారం అనే మాటకు అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే భూమిమీద ధర్మాన్ని కాపాడటం కోసం ఒక దైవం కావాలనే మానవ రూపంలో కిందికి దిగిరావడం. విష్ణువు ప్రతి అవతారం వెనుక ఒక నిర్దిష్టమైన కారణం, ఒక ప్రయోజనం ఉంటాయి. చూడండి, అధర్మాన్ని నాశనం చేయగల ఒక దివ్య ఖడ్గం. ఇది ఊరికే ఒక ఆయుధం కాదు, రాబోయే న్యాయానికి, మళ్లీ ధర్మం నిలబడబోతుందనేదానికి ఒక ప్రతీకం. ఇంతటి శక్తివంతమైన ఖడ్గాన్ని చేతబట్టే ఆ వీరుడు ఎవరై ఉంటారు? ఆయనే కల్కి. అవును, శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా పురాణాలు చెప్పిన ఆయనే. చూడండి ఆ తేజస్సు, తెల్లని గుర్రం, చేతిలో ఖడ్గం, దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడటానికి వస్తున్న రక్షకుడు. సరే, కల్కి ఆగమనం గురించి పురాణాల్లో చాలా క్లియర్గా ఉంది. ఆయన ఎక్కడ పుడతారు, ఎలా వస్తారు, ఆ వివరాలిప్పుడు చూద్దాం. మనకు పురాణాల్లో ఏం చెప్పారంటే, అతను శంభల అనే గ్రామంలో తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ చేతిలో ఖడ్గంతో కనిపిస్తాడు. చూశారా? ఈ ఒక్క వాక్యంలోనే ఆయన రాకకు సంబంధించిన ఎన్ని ముఖ్యమైన సంకేతాలున్నాయో. అంటే క్లియర్గా చెప్పాలంటే ఆయన వాహనం దేవదత్త అనే పేరున్న తెల్లని గుర్రం, ఆయన చేతిలోనే ఆయుధం చీకటిని చీల్చేసే ఒక ప్రకాశవంతమైన ఖడ్గం, మరి ఆయన జన్మస్థలం పురాణాల్లో చెప్పిన శంభల అనే గ్రామం. ఈ మూడే కల్కి అవతారాన్ని మనం గుర్తించడానికి ముఖ్యమైన సంకేతాలు. బాగానే ఉంది, కాని అసలు కల్కి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశమేంటి? ఆయన సాధించబోయే ఆ పెద్ద కార్యమేంటి? ఆయన వచ్చాక ఈ లోకము ఎలా మారిపోతుంది? ఆయన లక్ష్యం ఒకటే, చాలా స్పష్టమైనది. పెరిగిపోయిన అధర్మాన్ని అంతం చేయాలి, ధర్మాన్ని మళ్లీ నిలబెట్టాలి, ఈ విశ్వంలో నైతిక విలువల్ని, ధర్మాన్ని తిరిగి స్థాపించాలి, అంతే. ఆయన పని 3 దశల్లో జరుగుతుందని చెప్తారు. ఫస్ట్ స్టెప్, భూమి మీదున్న చెడ్డవాళ్లని, అధర్మాన్ని మొత్తం తుడిచిపెట్టేయడం. సెకండ్, అలా నాశనమైన ధర్మాన్ని మళ్లీ పునరుద్ధరించడం. ఇక ఫైనల్గా ఒక కొత్త స్వర్ణయుగాన్ని, అంటే సత్యయుగాన్ని ప్రారంభించడం. అంటే చూడండి, ఇది వినాశనం నుంచి ఒక కొత్త సృష్టి మొదలవడం లాంటిదన్నమాట. సరే, ముగింపుగా మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ కల్కి కథ కేవలం ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే దాని గురించేనా, లేకపోతే మన వర్తమానానికి కూడా ఏదైనా సందేశమిస్తోందా? అంటే చెడు ఎంత పెరిగినా దాన్ని ఎదుర్కోవడానికి మంచితనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఆశను ఎప్పుడూ వదులుకోకూడదని చెప్పడమే దీని ఉద్దేశమా? ఒక్కసారి ఆలోచించండి.